18 ఈరోజు కూడా నేను వర్కౌట్స్ అస్సలు చేయలేకపోయా సయాటికా పెయిన్ వల్ల. నా ఫ్రెండ్ కూడా 2 రోజులు రెస్ట్ ఇవ్వు అని చెప్పింది. నా ఛాలెంజ్ బ్రేక్ అవుతుందేమోనని నాకు చాలా ఏడుపొచ్చేసింది. కానీ ఆ మూమెంట్లో నా గోల్ గుర్తుకొచ్చింది. ఐ షుడ్ నాట్ గివ్ అప్ అని నాకు నేను చెప్పుకున్నాను. పెయిన్ ఎక్కువ కాకుండా నేను తక్కువ వర్కౌట్స్ అయినా చేశాను. పెయిన్ తగ్గడానికి యూట్యూబ్లో సెర్చ్ చేశాను. మంతన గారు ఒక ఆసనం చూపించారు. ఆ ఆసనం వేశాక నాకు కొంచెం పెయిన్ అనేది తగ్గిందనమాట. థ్యాంక్ గాడ్. ఈ పెయిన్ ఉన్న వాళ్ళకే నా బాధ అర్థమవుతుంది. పడుకుంటే లేవడం కష్టం, నడవడం కష్టం, స్టెప్స్ ఎక్కి దిగడం కష్టం. ఇవన్నీ చేయడం వల్ల పెయిన్ అనేది ఎక్కువైపోయింది. నేను కొంచెం మొండిదాన్ని, కోపం ఎక్కువ. కోపంలో ఇంకా స్ట్రాంగ్ అయిపోతాను. చాలా బలం వచ్చేస్తుంది నాకు. ఇంత ఓవర్ వెయిట్ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వాటర్ క్యాన్ ని సెకండ్ ఫ్లోర్ వరకు తీసుకొచ్చాను. ఆ వెయిట్ అంతా నడుం మీద పడింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో బట్టలు కూడా హ్యాండ్ తోనే వాష్ చేస్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేయడం వల్ల ఆ ప్రెజర్ అంతా నా నడుం మీద ఎక్కువ పడటం వల్ల నాకు పెయిన్ అనేది ఎక్కువైపోయింది. మీరు నాలాగా పొరపాట్లు చేయకండి. రెస్ట్ తీసుకోండి. బాడీకి టైం ఇవ్వండి. టుడే వర్కౌట్స్ తక్కువ చేశా, బట్ డైట్ కంటిన్యూ చేస్తున్నాను. పెయిన్ ఉన్నా కరేజ్తో కంటిన్యూ అవ్వడమే రియల్ స్ట్రెంగ్త్. సియాటికా ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ ఉంటే నాకు చెప్పండి. కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లంచ్లో వచ్చి నార్మల్ రైస్ లాంటివి తినకుండా బ్రౌన్ రైస్ తింటే మంచి రిజల్ట్ వస్తుంది. ట్రై చేయండి మీరు కూడా.